వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది విమెన్స్ పీరియడ్స్ టైంలో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో లీవ్స్ పెడితే ఆ శాలరీ కట్ అయిన సందర్భాలు అండ్ మెటర్నిటీ లీవ్స్ ఉన్నప్పుడు చాలామంది ఆలోచిస్తుంటారు, మెటర్నిటీ లీవ్స్ లాగా మన దగ్గర కూడా ఎందుకు మెన్స్ట్రువల్ లీవ్స్ ఇవ్వరు, ఇస్తే బాగుంటుంది కదా అని. సో అట్లా ఆలోచించే వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ అనమాట. ప్రతి సంవత్సరం అంటే పర్ ఇయర్ 12 పీరియడ్ పాలసీ లీవ్స్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఎవ్రీ మంత్ 1 పెయిడ్ లీవ్ ఫర్ ద విమెన్. సో ప్రతి నెల ఒక పెయిడ్ లీవ్ విమెన్కి ఇచ్చేటట్టు కూడా ఒక డెసిషన్ కూడా జరిగింది. డెసిషన్ మాత్రమే కాదు, అది ఇంప్లిమెంటేషన్ కూడా అవుతుంది. సో ఇంప్లిమెంటేషన్ అనేసరికి రూల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి అది కేవలం గవర్నమెంట్ కంపెనీస్కి, గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. సో మిగతా ఉద్యోగులకు ఉండదు కాదు. గవర్నమెంట్ రూల్ ఫర్ ఆల్ చేసింది. ఎవరైనా విమెన్ కేవలం ప్రభుత్వ రంగంలో కాదు, ప్రైవేట్ రంగంలో అంటే ఎమ్ఎల్సీస్లో పనిచేసినా, లేదంటే ఇండస్ట్రీలో వర్క్ చేసినా, ఆఫీసెస్లో వర్క్ చేసినా, ఐటీ ఎంప్లాయీస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ దాంట్లో వర్క్ చేసి ఉండొచ్చు. సో ఇట్లా ఎవ్వరు అయినా విమెన్ వాళ్ళకి ఆ రైట్ ఏంటంటే ఎవ్రీ మంత్ పెయిడ్ పీరియడ్ లీవ్ అనేది వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఇది ఎక్కడ అంటే కర్ణాటక గవర్నమెంట్ ఈ రూల్ ఫర్ ఆల్ అని తీసుకొని వచ్చింది. అండ్ ఈ పాలసీ కూడా అందుబాటులో అమలు నోచుకునేటట్టు కూడా కార్యాచరణ రూపొందించింది అనమాట. సో ఇదంతా చేయడం ఎందుకు? కేవలం ఎలక్షన్కి సంబంధించి సంథింగ్ ఒక గ్యాంబుల్ చేసి ఎలక్షన్ టైంలో ఇట్లాంటి పాలసీస్ తెస్తే విమెన్ వాళ్ళకి ఎక్కువ మంది ఓట్స్ వేస్తారు కాబట్టి ఇట్లాంటివి తీసుకొని వస్తుంది కర్ణాటక గవర్నమెంట్ అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కానీ ఇంకొంతమంది విమెన్ అయితే ఎవరైతే ఉన్నారో పీరియడ్స్ టైంలో ఒకరోజు లీవ్ పెడితే బాగుంటుంది అని ఆలోచించిన మొత్తానికైతే గవర్నమెంట్ మా బాధ అర్థం చేసుకొని లీవ్లు అయితే మాకు కేటాయించేసింది అని ఇంకొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి అని అంటే ఇప్పటికే ఏదైతే ఎమ్ఎల్సీస్లో ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్, విమెన్ ప్రత్యేకంగా విమెన్ ఎంప్లాయీస్ పైన ఉండే ప్రెజర్ ఇట్లాంటి లీవ్స్ చేయడంలో ఇంకాస్త ప్రెజర్ పడుతుంది. సో వాళ్ళకి ప్రెజర్ పెరగడమే తప్ప ప్రెజర్ తగ్గే అవకాశం అయితే లేదు అనే విమర్శలు అయితే వినిపిస్తుంది. సో ఏదైనా కావచ్చు, కానీ మొత్తానికైతే ఒక లీవ్ ప్రభుత్వం తరఫున ఒక పాలసీ చేసి రూల్ ఫర్ ఆల్ ఇది ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే అని ఆర్డర్ పాస్ చేయడం మాత్రం అక్కడ ఉండే విమెన్ ఆర్గనైజర్స్ అండ్ దాంతోపాటు మహిళా సంఘాలు స్వాగతిస్తున్నాయి అన్నమాట.